కుంభమేళ వన్స్ ఇన్ లైఫ్ టైం, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునే ప్లేస్. అందుకే నేను వెళ్ళాలనుకున్నాను, అది మా నాన్నతో పాటు. నరసాపురం టు విజయవాడ, తర్వాత విజయవాడ టు ఝాన్సీ, ఝాన్సీ టు ప్రయాగ్రాజ్. మొత్తం 29 అవర్స్ జర్నీ. నాకు తెలుసు ఈ జర్నీ చాలా కష్టంగా ఉంటుందని. మనల్ని ఎవరు నడిపిస్తున్నారని దాన్ని బట్టి మన గమ్యం నిర్ణయించబడుతుంది. మా ఈ యాత్ర 2వ దశకు చేరుకుంది. ఎన్నో మైల్స్ దాటి ప్రయాగ్రాజ్ అయితే చేరుకున్నాం. ప్రయాగ్రాజ్ చేరుకున్నాం కానీ నిద్రలేదు. అందుకే అక్కడ ఉన్న ఆశ్రమాల్లో పడుకుందామని వెళ్ళాం. మాతో పాటు దోమలు కూడా వచ్చాయేమో కుంభమేళకు. నైట్ 1 అయినా ఒకటే మ్యూజిక్. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు సరే ఒక గంట అయినా పడుకుందామని పడుకుంటే బాబు లేవు బాబు. ఇంకా ఏం చేసేది ఏమి లేక ఫ్రెష్ అయ్యి మళ్ళీ నడికి స్టార్ట్ చేసాం. ఈ దారిలో కొన్ని గుళ్ళు, ప్యాలెస్ లాంటి ఇల్లు, మా హీరోలు. అలా 3-4 కిలోమీటర్లు నడిచిన తర్వాత త్రివేణి సంఘం దగ్గరికి అయితే చేరుకున్నాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందినది కాదు. ప్రతి మనిషి నమ్మకానికి, ఆ నమ్మకాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేదే ఈ కుంభమేళ. అక్కడ జనం అందరి మనసులో ఉన్నది ఒకటి, ఇక్కడ చేరుకోవడం కోసం నడిచాం. ఆటో, బస్, ట్రైన్లో ఎలా వచ్చినా మొత్తానికి చేరుకున్నాం అనే ఆనందం చాలా గొప్పగా అనిపించింది. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్.